కొన్ని రోజులుగా భారతీయ జనతా పార్టీ నాయకులు, మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, మా ఎమ్మెల్సీలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ధాన్య కొనుగోలు కేంద్రాలు సందర్శించడం జరిగింది. మరి వారి యొక్క రైతులు పడేటటువంటి గోస, వారి కష్టాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. దురదృష్టవశాత్తు ప్రభుత్వము మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి ముందు అధికారులను కలెక్టర్తో సహా వాళ్ళని పంపించి బలవంతంగా రైతుల దగ్గర ఆ ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు షిఫ్ట్ చేయటము, తొందరపడి వాళ్లకు మొన్నటి వరకు బ్యాగ్స్ కూడా ఇవ్వలేదు, బోరి సంచులు వాళ్ళకి ఇచ్చేసి బోరిని నింపి రైస్ మిల్లర్ దగ్గర పంపించడం జరిగింది. మరి దాంట్లో కూడా ఒక బస్తాకు 41 కిలోలు ఉంటే మరి క్వింటాలకు దాదాపు 10 కిలోలు తరువు చేసేటటువంటి ఒక దీంట్లో తక్కువకు ఈరోజు రైస్ మిల్లర్కు డిస్ట్రెస్ సేల్ ఇంకా తప్పనిసరిగా రైతులు అమ్ముకునే పరిస్థితి నిర్మాణమైంది. ఎంఎస్పీ ధర ఉన్న తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక చేయబట్టి వాళ్ళ ఒక ఏదైతే రైస్ మిల్లర్స్తోని వాళ్లకు జరిగినటువంటి ఒక ఒప్పందంతో రైతులని బలవంతంగా తక్కువ ధరకు అమ్మించేటటువంటి వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో నిర్మాణం చేశారు. దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ యొక్క రాష్ట్రంలో మంత్రులు కూడా ఒకరికొకరికి వారు చెప్పే మాటల్లో పొంతం లేదు. సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు మేము 60 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నామని చెప్తున్నాం ధాన్యం. వేరే మంత్రులు మేము 40 కొన్నాం, 50 కొన్నాం చెప్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వమే మొత్తం కొనాలి అని చెప్తా ఉన్నారు. దీని యొక్క ప్రొసీజర్ ప్రకారం కూడా రాష్ట్రం అయితే ఎంతైతే కొంటుందో ఆ కొనేటటువంటి ఒక ఇండెంట్ ముందు కేంద్ర ప్రభుత్వం పంపించిన తర్వాత వీళ్ళు కొన్న ప్రతి ధాన్యానికి, ప్రతి బస్తాకు, ప్రతి ఒక్క దబ్బడంకు, సూత్లీకు అన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వము వారు రీఇంబర్స్మెంట్ చేస్తారు. ఇది ప్రొసీజర్. కానీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కూడా ప్రజలకు చెప్పకుండా కేంద్రమే కొనాలి, మేమెందుకు కొంటాం అనే మాటలు మాట్లాడి రైతుల్ని, ప్రజల్ని తప్పుదారి పట్టిస్తా ఉన్నారు. రైతుల సమస్యను పట్టించుకోకపోక రైతులకు తప్పుదారి పట్టించి రైతులని బలవంతంగా తక్కువతో అమ్మించి ఈరోజు రాష్ట్రంలో మరి అబద్దాలు కూడా ఆడుతున్నటువంటి ప్రభుత్వం ఇది. ఒక ధాన్యమే కాదు, ఒక వరే కాదు, ఈరోజు మక్క, జమ్మికుంటలో, దాంతోపాటు అనేక మార్కెట్ యార్డ్లో ఈరోజు మక్క అక్కడ పడున్నది. ఆ మొక్కజొన్న కూడా మీరే కొనాలి. మార్కెట్లో మీరు కేంద్రానికి సబ్సిడీస్ కానీ దానికి ఎంఎస్పీ రేట్లో ఏ విధంగా మీకు ఉంటుంది మాట్లాడాలి. కానీ ముందే కేంద్రమే మొత్తం కొనాలి అనేది మాటలు మాట్లాడితే ఎట్లా? నిజంగా ఈరోజు చాలా రైతులు ఒక పరిస్థితి అర్థం చేసుకోలేని ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. రైతుల గురించి వాళ్లకు కొంత కూడా వాళ్ళకు శ్రద్ధ లేదు, నిర్లక్ష్యంతో వహిస్తున్నారు వాళ్ళ మీద. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ డిమాండ్ చేస్తా ఉన్నది, మీరు దయచేసి కొనుగోలు కేంద్రాల్లో మీరు సందర్శించి అక్కడ ఇంకా ఉన్నాయి, మీరు 1,50,000 కొన్నాము, 60 లక్షలు మొత్తం ధాన్యాలు మీరు కొనాలి 2 రోజులు చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. అక్కడ ట్రాన్స్పోర్టేషన్ లారీలు లేవు, బోరి బస్తాలు లేవు. నేను సొంతంగానే 3-4 కొనుగోలు కేంద్రాలకు వెళ్ళాను. అక్కడ రైతులు చెప్పే ఒక విషయాలు వేరే ఉన్నాయి, కానీ ప్రభుత్వం ప్రకటించే మాటలు మాత్రం వేరే ఉన్నాయి. కాబట్టి వాస్తవాన్ని గ్రహించండి, వాస్తవాన్ని మాట్లాడండి, రైతుల్ని ఆదుకోండి అని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అకాల వర్షాలతో చాలా మంది ఈరోజు కష్టం ఉన్నారు. అంతేకాదు ఈరోజు రైతులు అంటే ధాన్యం అంటే మామిడి చెట్లు, మామిడి పెంచుకునే వాళ్ళు కూడా మామిడికాయలు మొన్న అకాల వర్షాలకు రాలి ఉన్నాయి. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను, ఈ యొక్క రాష్ట్రంలో అందరు కలెక్టర్స్ మొత్తం అంచనాలు వేసి ఎంత నష్టమైంది రైతులకు అని చెప్పేసి కూడా అంచనాలు ఇవ్వాలని చెప్పేసి కూడా నేను వారిని కోరుతూ, మరి ప్రభుత్వం వారిని ఆదుకోవాలి, కాంపన్సేషన్ ఇవ్వాలని మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను.